విశాఖలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ప్రారంభించనున్న ఎలక్ట్రిక్ బస్ సేవలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి ఈ బస్సులను పరిశీలించిన మంత్రి ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి మంజూరైన బస్సులో విశాఖకు 100 కేటాయించగా భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఏరో ఎక్స్ప్రెస్ పేరుతో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యరహిత రవాణా సేవలు అందించనున్నాయి. చూస్తున్న ఈవీ బస్సులు రాష్ట్రంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రోజు వైజాగ్ పట్టణంలో గాజువాక డిపోలో ఈ రోజు 20 ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ఏదైతే టెస్ట్ ట్రయల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పిఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈ రోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచం అంతా ఈ రోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ